భూగర్భ జలాల పరిరక్షణ కోసం నీటి శాతాన్ని కొలిచే ఫిజోమీటర్లు ఎంతగానో దోహదపడతాయని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బోరుబావుల ద్వారా భూగర్భంలోని నీటి శాతాన్ని సెన్సార్ ద్వారా హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద భూగర్భ జల శాఖ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జువాలజిస్టుల ద్వారా ఫిజోమీటర్ పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో అండర్ గ్రౌండ్ వాటర్ శాతాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకించి అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి బోరుబావుల్లో టేపు ద్వారా కొలతలు చేసి తెలుసుకునేవారని, ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ విధానంతో ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండైనా తెలుసుకోవచ్చని తెలిపారు. బోర్బావుల్లో ఏర్పాటు చేసే సెన్సార్ వల్ల ప్రతి 6 గంటలకు ఒకసారి ఫిజోమీటర్లో ఏర్పాటు చేసే సిమ్ కార్డు ద్వారా శాటిలైట్కు సిగ్నల్స్ పంపడం జరుగుతుందన్నారు. దీని ప్రామాణికం ఆధారంగానే అక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు దోహదపడుతుందన్నారు. ఇలాంటి పరికరాలను జిల్లా వ్యాప్తంగా 9 ఏర్పాటు చేసినట్లు రమాదేవి తెలిపారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని గుర్తు చేసిన ఆయన అక్రమంగా తోడుతున్న బోరుబావులపై శ్రద్ధ ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ జిల్లా అధికారి శ్రీరాములు, విద్యుత్ శాఖ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, ఇండస్ట్రియల్ ఆఫీసర్ హరినాథ్, జివాలజిస్టులు లింగస్వామి, మాథ్యూస్లు తదితరులు పాల్గొన్నారు. మనకు మాన్యువల్గా 8.0 అంటే 3 సెంటీమీటర్స్ మనకి జస్ట్ మనకి టేప్ మాన్యువల్గా డిఫరెన్స్ మిల్లీమీటర్స్లో మనకి వెదరింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఇది మిల్లీమీటర్స్తో సహా అక్యురేట్ చేస్తారు. ఇది అక్యురేట్ సార్ 1/10 ఆఫ్ ద మిల్లీమీటర్స్ కూడా ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే జస్ట్ కొంచెం మనకి మాన్యువల్గా టేప్ దీనికి డిఫరెన్సెస్ అని ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇది మనకి మనకి టెంపరేచర్ ఇది కొంచెం అనేది మనకి డిఫరెన్స్ ఉంటుంది సార్. ప్లస్ ఆర్ మైనస్ ఈ మన 1 మంత్ పీరియడ్లో మానిటరింగ్ సిస్టమ్ అన్నీ మనకు తెలిసిపోతుంది చేసేసి వాళ్ళు క్యాలిబ్రేషన్ చేస్తారు. ఎక్కడ ఎంత ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది. మనకు టోటల్గా 9 స్టేషన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. ఈ 9 స్టేషన్స్లో మనకి మానిటరింగ్ స్టార్ట్ అయింది సార్. ఎవ్రీ వీక్ 2 ట్వైస్ రీడింగ్స్ తీసుకొని బట్ సెట్ చేస్తాం. డొమెస్టిక్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి అన్ని 80 to 90% మనం సిటీలో దగ్గర డాటా తీసుకుంటాం. ఇది ఎప్పటిలోగా ఇవ్వాలి? ఇది అంటే సార్ టైం ఫ్రేమ్ చేశారు సార్. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మనం డేటా ఫీడ్ చేయాలి అని చెప్పారు. టైం కొంచెం చేయలేదు సార్. అంటే నవంబర్ ఎండింగ్ వరకు డేటా షీట్స్లో డేటా రికార్డ్ అవుతుంది సార్. ఏది ఇండియా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఎస్టిమేషన్ సిస్టమ్ ఇంగ్రెస్ అనేది స్పెషల్ ఫార్మాట్స్ ఉంటాయి సార్. ఆ ఫార్మాట్స్లో మేము వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని ఆ ఇంగ్రెస్ ఫార్మాట్స్లో మేము డేటా అనేది అప్లోడ్ చేస్తాం సార్. డేటా అప్లోడ్ చేశాక ఇవన్నీ స్టేజ్ వైజ్గా వ్యాలిడేషన్ ఓవరాల్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు లెవెల్స్ అనేది మొత్తం అక్టోబర్ 2020 వాటర్ 3.46 మీటర్స్ వాటర్ సార్. అదే 2019లో అయితే 9.74 మీటర్స్. అంటే ఒక యాన్యువల్ రైస్ మనకు 6.28 మీటర్స్ మనకి యాన్యువల్ రైస్లో కనిపిస్తుంది. యాన్యువల్ అయితే తుర్తగిరి కోడేజ్లో మనకు 0.02 మీటర్స్ నుంచి మనూరు అమరాబాద్ 15.97 మీటర్స్ వరకు వాటర్ కట్ చేసేస్తుంది సార్. అదే లెస్ దాన్ 5 మీటర్స్ మనకి 70% పెద్దవెల్లి, కోడేరు, కొల్లాపూర్ ఏరియాస్ మనకు అంటే మనకి జిల్లాలో 70 శాతం పైగా మనకు 5 మీటర్ల వరకు వాటర్ లెవెల్స్ చేయాలని మనకు అక్టోబర్ 2020 మనకు అవసరం. అయితే 5 to 10 మీటర్స్ 10 to 15 మీటర్స్ అయితే లెస్ దాన్ 20 మీటర్స్ మనకి ఈ మధ్య రికార్డే అవుతుంది. అయితే మెయిన్ అయితే మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాటర్ ఎస్టిమేషన్ విలేజ్ బేస్గా మనకు భూమి పెట్టాల రాష్ట్ర భూమి ఇది చాలా ఎక్సెసివ్గా డ్రాఫ్ట్ చేస్తాం.
తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసిన ట్రాక్టర్లతో అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం బానాల గ్రామ ట్రాక్టర్తో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సీత దాడి చేసి పట్టుకుని సీజ్ చేశారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే ఈ ట్రాక్టర్ల ద్వారా గ్రామ సర్పంచులు వీటిని వాడుకొని అక్రమ మార్గాన డబ్బు సంపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లుతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం గగ్గలపల్లిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కపట నాటకాలు ఆడుతోందన్న ఆయన బడా వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందన్నారు. ఎకరా పంటను సాగు చేసిన రైతు ఢిల్లీ వెళ్లి ధాన్యాన్ని అమ్ముకోవాలా అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టంలో రైతులకు మద్దతు ధర ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాభావంతో నష్టపోయిన పత్తి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఎందుకు పెంచడం లేదో చెప్పాలన్నారు. ఏం చేస్తారు రైతు వచ్చి ఎవరి మీద కేసీఆర్ మీద, కానీ ఎంత పుల్ల పెట్టేది ఎవడు? ఈ పువ్వుడు తెలియదు సార్, తెలియక రాష్ట్రం అంతే కదా. ఇది పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉదాసీనత ఉండి కొద్దిగా రైతులకు మేలు చేయాలనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కూర్చొని అయ్యా రైతులకు వచ్చింది పత్తి కొనండి అంటే సరిసగం పెట్టుకొని కొనుక్కొని 10,000 కోట్లు లాస్ అవుతుంది, ఇంకో 10,000 కోట్లు చేయడానికి రెడీగా ఉంది రైతుల కొరకు. ప్రభుత్వం అయితే ముందుకు రావాలి కదా, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏమైంది, మనం రేపు తిరగలేకపోతాం రోడ్ల మీద. వీళ్ళు ఏం చేస్తారు, గేట్లు మూసేస్తారు. మీరేమో గేట్లు మూసేస్తారు. ఆయన అయితే నీవైతే ఆయన గేట్ ఏం చేస్తాడు, 10 మంది జమ అవుతారు. 10 మంది జమ అయితే రోడ్ల మీద ఇక్కడ ఒకటి నరేందర్ రెడ్డి దగ్గర, నీ దగ్గర, రేపు ఇంకొకటి జిన్నింగ్ ఉంటే అక్కడ ధర్నాలు చేస్తారు. లాస్ట్కి ఎవరు పరిచయం అదే కదా నేను చెప్పి. అందుకే 3 రోజుల నుంచి ఫోన్ చేస్తే నేను అవాయిడ్ చేస్తున్నాను. అందుకే సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గగ్గలపల్లి గ్రామంలో ప్రారంభించుకున్నాం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు కాటన్ అనే పంటను విస్తారంగా సాగు చేయడం జరిగింది మా నియోజకవర్గంలో. ప్రధానంగా నాగర్ కర్నూలులో 5 మండలాల్లో 3 పంటలే ప్రధానంగా సాగు జరుగుతుంది. ఒకటి వరి, మొక్కజొన్న, పత్తి. ఈ 3 పంటల్లో మొక్కజొన్న మీద అంతర్రాష్ట్ర మీద ఉన్నటువంటి ప్రభావం కావచ్చు, ఇతర దేశాల్లో మొక్కలు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల, మార్కెట్ నియంత్రణ లేకపోవడం వల్ల రైతులకు మద్దతు ధర రాదు. రైతు పక్షపాతి, సంపూర్ణమైనటువంటి వ్యవసాయం గురించి తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముందు చూపుతోటి కాటన్ వేయండి, మొక్కజొన్న వేయదంటే చాలామంది రైతులు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించి ఆటవేశారు. కానీ ఇవాళ గుదిబండలాగా తయారైంది నరేంద్ర మోడీ గారి పాలన. ఏంది, ఒకదాని మీద ఒకటి రైతుల మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల, రైతులకు ఇవ్వాల్సిన చేత ఇవ్వలేకపోవడం వల్ల, ఇలా వర్షాలు ఎక్కువ రావడం వల్ల, తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం వర్షాలు ఎక్కువ రావడం వల్ల, ఇలా నల్ల పత్తి రావడం వల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది ఈ పత్తిని కొనుగోలు చేయమని. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీసీఐ చైర్మన్ గారిని గౌరవ మంత్రి గారు మహారాష్ట్రలో బొంబాయిలో 4 రోజుల కింద కలవడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వండి, మా రైతుల పక్షాన మా రాష్ట్ర పత్తిని మేమే కొంటాం అని చెప్తే ఒక కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మొగ్గు చూపుతలేదు. ప్రతి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ఏ మంచి పని చేసినా రైతులకు మంచి పేరు వస్తుంది. రైతుల్లో కేసీఆర్ గారు ఎంబడి రైతులందరూ అని చెప్పి ఇలా కొత్త విధానాలు తీసుకొచ్చి, వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడన్నా ఆలోచన చేయాలి. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. బీజేపీలో కొంతమంది రైతులు ఉన్నారు, టీఆర్ఎస్లో కొంతమంది రైతులు ఉన్నారు, కాంగ్రెస్లో ఒక రైతులు ఉన్నారు. ఒక రైతు ఎకరా భూములు పండించుకున్నటువంటి పంటను ఢిల్లీ పోయి అమ్ముకుంటాడా?
అమ్ముకోగలుగుతాడా? కొత్త చట్టం ఏమంటుంది? రెవెన్యూ రైతు ఎక్కడైనా తన పంటను అమ్ముకోవచ్చు అంటాడు. అక్కడ నియంత్రణ ఇక్కడ ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ పోయి మార్కెట్లో కూర్చున్న తర్వాత రేట్ లేకపోతే రైతు మళ్ళీ ఏం చేస్తారు? రైతు మళ్ళీ గగ్గలపల్లికి రిటర్న్ తెచ్చుకుంటాడా? పంటను తెచ్చుకోలేడు కదా, తెచ్చుకోలేడు. అందుకనే మార్కెట్ నియంత్రణ పెట్టి మద్దతు ధర పెట్టి నువ్వు కొత్త చట్టం తీసుకొచ్చినావు. కొత్త చట్టంలో మద్దతు ధరని ఒక 2 అక్షరాలు రాస్తే ఏమైపోయేది? మద్దతు ధరను 2 అక్షరాలు మేము మద్దతు ధర ఇస్తామని ఎందుకు రాయలేకపోయారు మీరు? అందరూ చట్టంలో చట్టం తెచ్చిరు మంచిదే, కానీ చట్టంలో ఒక మద్దతు ధర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఎందుకు రాయలేకపోయారు? అంటే దీంట్లో పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలి, బడాస్వాములకు ఇవ్వాలి. రైతుల మీద ప్రేమ లేక వ్యాపారస్తుల మీద కార్పొరేట్ దిగ్గజాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో తెచ్చినటువంటి ఈ బిల్లు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో వాళ్లకు రాజ్యసభలో మెజార్టీ లేకున్నా తలుపులు మూసి ఈ బిల్లును పాస్ చేసుకున్నారు. ఎవరి కొరకు పాస్ చేసుకున్నారు? ఇది దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుది చర్చ పెట్టాలి. ఈ బిల్లు వల్ల నష్టాలేంటి, లాభాలేంటి చర్చ పెట్టి బిల్లును ఆమోదించాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా బిల్లు మీద చర్చ పెట్టకుండా ఇవాళ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణాతిదారుణంగా ఉందే. రియల్గా నేను చరిత్రలో ఎప్పుడో రావణాసురుని అంటపెట్టి చూసినా, కానీ ఇలా మొన్న నరేంద్ర మోడీ గారిని అంటపెట్టింది. రైతుల పక్షాన పోయినటువంటి ఏ ప్రభుత్వాలు ముందుకు పోవు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కాదు కదా, ఇది రైతుల పక్ష ప్రభుత్వం. రైతులకు ఏం చేయాలి? ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదలకు ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పారంటే గంట సేపు అనర్గళంగా చెప్పొచ్చు. 24 గంటలు కరెంటు చెప్పొచ్చు, కళ్యాణ లక్ష్మి చెప్పొచ్చు, షాదీ ముబారక్ చెప్పు, ఆసరా పింఛన్ చెప్పండి. అదే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పేదలకు ఒక్క పని చెప్పమనండి. ఒక్క సంక్షేమ పథకం లేదు, ఒక్క ఆలోచన లేదు. రియల్గా మీరు భారతదేశము 80-85% ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంది. ప్రధానంగా మన రైతులకు ఆర్థికంగా బలపడితే ఆటోమేటిక్ ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశాన్ని నేలవిడి సామి చేసినట్టు గతంలో చంద్రబాబు నాయుడు రౌండ్ బిల్డింగ్ కట్టినా, హైటెక్ సిటీ కట్టినట్టు నేనేదో చట్టాలు తెచ్చినామంటే కరెక్ట్ కాదు. ఒకటే రైతులకు చాలా ఈ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టి కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతుల వెన్ను విడవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఆలోచన లేదు. దీనిలో రాజకీయం కాదు. ఎవరైనా సరే ఇలా కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి గారు 24 గంటలు కరెంట్ ఇస్తుంటే నువ్వు కరెంటు మోటార్ ఫిట్ చేయమంటే కరెంటు మోటార్ ఫిట్ చేసినాక కరెంటు మోటార్ కాడ మీటర్ ఫిట్ చేస్తే ఇలా కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? రైతులు కట్టాలి. అంటే ఏంది ప్రతి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంచి పని చేస్తుంటే దాన్ని ఏదో రకంగా చేయాలని ఉద్దేశంతో చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతుల పక్షాన ఉండమని చెప్తున్నాం, మా పక్షాన కాదు. రైతులకు ఏదో ఒకటి ఉపయోగపడే విధంగా స్కీమ్ ఏర్పాటు చేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ఎకరాకు 5,000 ఇస్తే నువ్వు 10 ఎకరాలన్నా 20 ఎకరాలన్నా 6,000 రూపాయలు ఇస్తున్నాం సంవత్సరాన్ని. మేము 10,000 ఇస్తే ఎకరకు ఓకే. అదొక ఎంతమందికి ఊళ్ళో 10 మందికి 15 మందికి ఇస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఉంటే చాలు, పాస్బుక్ ఉంటే ఇలా రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఇలా కరోనా వచ్చింది. కరోనా వచ్చినా పోయిన పంటలో కరోనా వస్తే మార్కెట్లు బంద్ ఉంటే ఇలా ఎక్కడ రైతు ఇబ్బంది పడకుండా మా పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి గింజను కొన్నాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాటన్ పత్తి ఏదైతే ఉందో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ సంస్థ సిసిఐ. అలాంటి సిసిఐ ఏ విధంగా ముందుకు పోతుంది? ఇప్పటి వరకు వాళ్ళ గైడ్ లైన్స్ లేవు. మార్కెట్లకు రైతులు పత్తి తీసుకొని వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి వరకు గైడ్ లైన్స్ లేవు. మన రాష్ట్ర ప్రభుత్వం పోయి ఆల్రెడీ కలిసినా కానీ ఇంకా మీరు వచ్చిరండి, కానీ ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మా దగ్గర రాలేదని మాట్లాడుతున్నారు. అంటే అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. ఏదేమైనా సరే తప్పకుండా రైతుల ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, ఏదేమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదోటి ఇబ్బంది పెట్టి తప్పకుండా ఉంటామని చెప్పారు. రాబోయే 2-3 రోజులు మేము ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తాం. వారి నిర్ణయం ఏమిటో తీసుకొచ్చి తప్పకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఏదైనా సరే
చివరి గింజ వరకు మార్కెట్లో కొనేదానికి కొనే పంటలు ఏ విధంగా కొన్నామో కొనే యాసంగి ఏ విధంగా ఉన్నామో ఇది తప్పకుండా ఈసారి వానాకాలంలో తప్పకుండా ఈ పంటను కొనడానికి మా ప్రయత్నం మేము చేస్తాం.